అనుక్షణం ప్రజల పక్షం MNET న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తిని వ్యక్తం చేసిన మాజీ కేంద్ర మంత్రి. 5.30 కోట్లతో నిర్మిస్తున్న రామసముద్రం మదనపల్లి రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని పూజల నిర్వహణ. బాలికలపై అత్యాచారాలు దుర్మార్గం తీవ్రంగా ఖండించిన ఐద్వా శివాజీనగర్ లో ధర్నా. డీటెయిల్స్ చూస్తే రాయలసీమలో వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నీటి కొరత ఏర్పడడం అందరికీ తెలిసిందే. అయితే మదనపల్లి నియోజకవర్గంలో తాగునీటికి కొరత ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలకు తాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. నేడు మదనపల్లి గ్రామీణ మండలం దుబ్బిగానిపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లి గ్రామంలో 14 లక్షల రూపాయలతో బోర్ డ్రిల్లింగ్ మోటారు పైప్ లైన్ ఏర్పాటు చేసి నేడు ప్రజలకు మంచినీరు అందించే కార్యక్రమానికి పూజలు నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చల్లా నరసింహులు, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఎస్ఆర్ షంషీర్, రాజగోపాల్, కృష్ణమూర్తి, శ్రీనివాసులు ఒంటిమిట్ట, ప్రసాద్ నాయుడు, నవీన్ చౌదరి, జేసీబీ వేణు, జయచంద్ర, ఎంపీడీఓ తాజ్ మస్రూర్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీళ్ల సమస్య తీవ్రత ఉండింది. మా నాయకులందరి విన్నపం మేరకు కొత్త బోర్ వేసాము, మోటారు పైప్ లైన్ అన్ని ఇస్తున్నాం. దాదాపు 14 లక్షల రూపాయలు ఖర్చు వస్తున్నది. ప్రభుత్వం దగ్గర ఏం డబ్బు లేదు, కాకపోతే ప్రజా అవసరానికి చాలా బాధ్యత ఉంది. టౌన్లో కూడా చాలా ఏరియాలో బోర్లు నిండిపోయినాయి. దాన్ని ఎలా చేయాలని ప్రతిరోజు ఒక ప్రణాళికతో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇవ్వలేనంత తయారు చేశాము. తప్పకుండా మంచినీటి కల్పించే బాధ్యత మన అందరిది. దానికి మా నాయకులందరి సహకరణతో ఈరోజు దుబ్బిగానిపల్లి పంచాయతీలో 14 లక్షలతో బోరు, మోటారు, స్టార్టరు, పైప్ లైన్ అన్ని ఇస్తున్నాం. తప్పకుండా ఇదే కాకుండా ఇంకా గత 10 సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో అధ్వాన్నంగా తయారైన రామసముద్రం మదనపల్లి R&B రోడ్డు నిర్మాణ పనులకు నేడు రామసముద్రం మండల కేంద్రంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి రామసముద్రం రోడ్డు పనుల నిర్మాణం కోసం 5.30 కోట్ల రూపాయలు మంజూరు చేశారని నేడు రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. గత 10 ఏళ్ల వైసీపీ పాలనలో మదనపల్లి, నిమ్మనపల్లి, మదనపల్లి రామసముద్రం రోడ్డు పనులను చేపట్టకపోవడంతో ద్విచక్ర వాహనదారులు వెళ్లేందుకు కూడా భయపడేవారని నేడు మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే రామసముద్రం మదనపల్లి రోడ్డు పనులకు 5.30 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించడం జరుగుతుందని, మొదటి విడతగా చంబుకూరు 3 రోడ్ల వరకు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో R&B ఈఈ అరవిందదేవి, తెలుగుదేశం నాయకులు కృష్ణంరాజు, తిప్పన్న, నవీన్ చౌదరి, జేసీబీ వేణు, రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. కాంగ్రెస్ మాజీ మంత్రి చింతమోహన్ మదనపల్లి అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి చింతమోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన ఆరా తీశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగానే అందుతున్నాయని, అయితే కొంత వైద్యుల కొరత ఉండడంతో కొద్దిగా ఇబ్బంది ఉందే తప్ప అన్ని సదుపాయాలు రోగాలకు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్, మీనాకుమారి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం, యమల చంద్రయ్య, గుండా మనోహర్, మల్లెల మోహన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేదానికి యాక్సెస్ కావాలి. డాక్టర్లు రావాలన్నా పోవాలన్నా దీనికి కావాల్సిన వాళ్ళు ఇచ్చారు నాకు డాక్టర్లు. అది నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ENT డాక్టర్ కావాలి. బాగానే ఉంది. కొన్ని తప్పదు. ఇక్కడ కార్డియాలజిస్ట్ లేదు, కార్డియాలజిస్ట్ అవసరం. క్యాజువాలిటీలో మెడికల్ ఆఫీసర్లు కావాలన్నారు. తర్వాత సీనియర్ హౌస్ సర్జన్లని ఒక కొత్తగా ఉంది ప్రతిపాదన, అవి కూడా కావాలి. దీని పేరు ఇది ఎక్కడో 100 సంవత్సరాల నాడు ఒక మహిళ అమెరికా నుంచి వచ్చి ఈ
ఇక్కడ శానిటోరియం స్టార్ట్ చేసింది, టీబీ శానిటోరియం ఎంత చక్కగా చేసింది. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బాలికలపై అత్యాచారాలు దుర్మార్గమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలు, చిన్నారులపైన జరిగిన లైంగిక దాడులను నిరసిస్తూ మంగళవారం మదనపల్లె పట్టణంలోని శివాజీనగర్, విజయనగర్ కాలనీలో ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ రోజురోజుకు పిల్లలపై, బాలికలపై, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమవుతున్నాయని ధ్వజమెత్తారు. నేరాలు జరిగిన తర్వాత పాలకులు, అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప శిక్షలు అమలు కావడం లేదన్నారు. తీవ్ర జాప్యం కారణంగా రాజకీయ, అధికారిక అండదండలతో వెనకేసుకురావడం, నేరస్తులు దర్జాగా సమాజంలో తిరిగి ఆకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. నేరం చేసిన వ్యక్తి ఎంతటి హోదాలో ఉన్నా చట్టం ముందు అందరినీ సమానంగా భావించి సమగ్ర విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం, డ్రగ్స్, గంజాయి వలన కుటుంబంలో సమస్యలు, మహిళలు, బాలికలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు స్పందించి బాధిత కుటుంబాలకు అన్ని విధాల రక్షణ కల్పించి న్యాయం జరగాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో మహిళా భద్రతా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు షాహీనా, జిల్లా కోశాధికారి రెడ్డి ప్రసన్న, స్థానిక మహిళలు పాల్గొన్నారు. మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరంతరం ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం ఆకాంక్షించారు. మంగళవారం మదనపల్లె టౌన్ నీరుగట్టవారిపల్లి చౌడేశ్వరి గుడి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గోత్రనామాల పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆంజనేయ స్వామి దీవెనలు, ఆశీస్సులు నిరంతరం ఉండాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం మాట్లాడుతూ కుడి భుజానికి తీవ్రమైన శస్త్రచికిత్స చేయించుకుని ముంబైలోని ప్రముఖ కోగి లాబిన్ ఆసుపత్రిలో కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లిలో మెరిటిపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లో మంగళవారము ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన దినము కాబట్టి ఈరోజు మా అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాంబేలో చికిత్స జరిగింది. అందుకు ఆయన త్వరగతిన కోలుకోవాలని ఇక్కడికి వచ్చి ఆయన గోత్రనామాల మీద జనకల గోత్రం ఈరోజు పూజ చేయడం జరిగింది. జనసైనికులు అందరితో కలిసి ముఖ్యంగా ఆయనకి భుజము, 2 భుజాలు కూడా రోటోవేటర్స్ డ్యామేజ్ కావడం జరిగింది. అది ఎందుకు డ్యామేజ్ అయింది కూడా దాదాపు ఒక 6 months నుంచి కూడా ఎన్నో వీడియోల్లో, ఎన్నో మీటింగ్లో చెప్పడం జరిగింది మా అధ్యక్షుడు గారు. దాంట్లో మొట్టమొదటిగా మదనపల్లె ఆయన చెప్పడం జరిగింది. 2019లో ఎలక్షన్స్ ముందు ఓడిపోయిన తర్వాత 2019లో రాయలసీమలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని చెప్పేసి మదనపల్లి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ టమాటా మార్కెట్ సందర్శన జరిగింది. టమాటా మార్కెట్ నీటిపల్లిలో ఉండడం వల్ల, చేనేతలు కూడా నీటిపల్లిలో ఉండడం వల్ల ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు టమాటా మార్కెట్ యార్డ్లోకి అని చెప్పేసి లక్షలాదిగా జనాలు రావడం జరిగింది. ఆ రోజు చాలా ఇబ్బంది పడడం జరిగింది మా అధ్యక్షుడు గారు. ఎందుకంటే చాలామంది ఆయనకి కరాచాలం ఇవ్వడము, చేయి పట్టుకోవడము, అట్లా షోల్డర్స్ ఆ రోజే స్టార్టింగ్ అయింది ఆయనకి డ్యామేజ్ కావడం. కాబట్టి మాకు చాలా బాధాకరం, మదనపల్లికి వచ్చేసరికి అట్లా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి మేమందరూ కూడా ప్రతిరోజు కూడా దేవదేవులకి, వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, అమ్మవారికి, ఇక్కడ చౌడేశ్వర అమ్మవారికి అందరికీ కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ సార్ అర్జెంట్ త్వరతరి కోలుకోవాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని, భవిష్యత్తు అనేది సార్ భవిష్యత్తు, మా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా దేవుని చేతుల్లో పెట్టి ఈరోజు పూజ చేయడం జరిగింది. తమ్మలపల్లి మండలం కోట గ్రామంలోని బిఎస్ఆర్ వడ్డేపల్లికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన దాయాదులు జరపటి సుధాకర్, అతని కుమారుడు మంజునాథ్ ఇరువురు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి వృద్ధుడిని గాయపరిచారు. రెవెన్యూ అధికారులను పిలిపించి పొలంకు దారి హద్దులు సర్వే చేస్తున్న తరుణంలో దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అతన్ని స్థానికులు గమనించి 108 సహాయంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై తమ్మలపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో తెరకెక్కిన చంద్రప్పన్ చలనచిత్రం ఈ నెల 24వ తేదీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 100 థియేటర్లలో విడుదల చేయడం జరుగుతోందని సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్, సాహిత్యం దర్శకులు డాక్టర్ పి. అష్మాన్ తెలిపారు.
మంగళవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాస్తవిక అంశాల ఆధారంగా ఈ సినిమా నడుస్తుందని, మదనపల్లెకి ఈ సినిమాకు చాలా అనుబంధం ఉందని, ఈ సినిమాను మదనపల్లె ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాకు సంగీతం మహవీర్, ఎడిటింగ్ ఓ మస్తా స్టూడియోస్ అందించారని వివరించారు. ఈ సినిమాలో 6 పాటలు 2 ఫైట్లు ఉండడంతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటీనటులు చాలా మంది ఇందులో నటించారని వివరించారు. అంతేకాకుండా 320 మంది మదనపల్లెకు చెందిన స్థానిక నటీనటులకు చంద్రప్పన్ సినిమాలో అవకాశం ఇచ్చి వెండితెరకు పరిచయం చేస్తున్నామన్నారు. మదనపల్లె మరియు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుపుకోవడం జరిగిందని, లోకల్ ఆర్టిస్టుల ప్రతిభకు ఈ సినిమా అద్దం పడుతుందన్నారు. ప్రజలు, సినిమా అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చంద్రప్పన్ సినిమాను వీక్షించి ఆదరించాలని కోరారు. సినిమా రంగంలో తొలిసారి తాను స్వీయ దర్శకత్వంలో తీసిన చంద్రప్పన్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సాహిత్యం తానే అందించాడని చెప్పారు. ప్రముఖ గాయకులచే సినిమాలో 6 పాటలు పాడించడం జరిగిందని, స్టంట్ మాస్టర్లు బాబు, విక్రమ్ల ఆధ్వర్యంలో ఫైట్స్ చిత్రీకరించామన్నారు. సినిమాలో కథానాయికగా సోనాలి నటించారని, చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపిస్తారన్నారు. మదనపల్లి నుంచి పూర్తి స్థాయిలో ఒక మంచి సినిమాను వెండితెర మీద విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత కూడా మరిన్ని సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో తీయబో చిత్రాల్లో కూడా స్థానిక నటీనటులకు అవకాశం కల్పిస్తామన్నారు. చంద్రప్పన్ సినిమాకు సంబంధించి మధురలో ఆడియో టీజర్లు విడుదలయ్యాయని, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. కావున ప్రజలు, ప్రేక్షకులు ఈ సినిమాను వెండితెరపై థియేటర్లకు వచ్చి చూసి ఆదరించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వైద్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ మొదటి చిత్రం చంద్రప్పన్ స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు తాను నటించిన సినిమాను ఆదరించి మరిన్ని చిత్రాలు తీయడానికి అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో నటులు దినకర్, ఫణికర్ రెడ్డి, రషీద్, నవీన్, శివ, సంతోష్ శెట్టితో పాటు పలువురు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.